ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గేమ్ మొదలుపెట్టింది. అటు ఫ్యాన్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడంతో ఈసారి మున్సిపల్ పీఠంపై జెండా ఎగిరేలా ప్లాన్ చేస్తుంది. రానున్న ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఏ కేటగిరీకి వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొందా? ఏ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందోనని ఆశావహుల్లో ఆసక్తి పెరుగుతుందా? అయితే రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే చాలామంది నాయకుల రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ మదనపల్లిలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ స్టోరీలో చూసేద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ ఎన్నికలపైన రాజకీయ ఉత్కంఠ నడుస్తోంది. గతంలో మున్సిపల్ చైర్మన్ సీటు ఒకసారి బీసీ రిజర్వేషన్, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ అయ్యింది. కానీ ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో మదనపల్లి మున్సిపల్ పీఠం ఎవరికి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో మదనపల్లి చైర్పర్సన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. అప్పట్లో కె శివప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో వి మనూజ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మరోవైపు మదనపల్లి జనాభా కూడా గణనీయంగా పెరిగింది. 2011 జనగణన ప్రకారం మదనపల్లి పట్టణం అవుట్ గ్రోత్ కలిపి 1,80,000 మంది జనాభా ఉంది. అయితే 2021 జనగణన జరగకపోవడంతో ప్రస్తుతం అధికారికంగా తాజా జనాభా లెక్కలు అందుబాటులో లేవు. దీంతో ఇప్పుడు మదనపల్లి పట్టణ జనాభా గతంతో పోలిస్తే మరింత పెరిగినట్లు అంచనా ఉన్నా అధికారిక సంఖ్య మాత్రం కొత్త జనగణన తర్వాతే తేలుతుందని అంటున్నారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి మదనపల్లి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మదనపల్లి అసెంబ్లీ స్థానంలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఎం షాజహాన్ బాషా విజయం సాధించారు. ఆయనకు 97,980 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్కు 92,471 ఓట్లు వచ్చాయి. 5,509 ఓట్ల మెజారిటీతో షాజహాన్ బాషా గెలుపొందారు. ఆ అసెంబ్లీ ఫలితమే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపైన ఆసక్తిని పెంచుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని మున్సిపల్ స్థాయిలోనూ కొనసాగించాలని కూటమి భావిస్తోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన నాయకుడు రామ్దాస్ చౌదరి వంటి నేతలు కూటమి తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక 2021లో మున్సిపల్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 35 వార్డులలో ఉన్న మున్సిపాలిటీలో అప్పట్లో 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో ఈసారి ఎన్నికలను కూడా వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన మున్సిపల్ స్థాయిలో మాత్రం తమకు ఉన్న కేడర్, స్థానిక నాయకత్వం గతంలో సాధించిన మున్సిపల్ విజయాన్ని ఆధారంగా చేసుకుని తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, వైసీపీ మధ్య తేడా 5,509 ఓట్లు మాత్రమే. అంటే రెండు పార్టీల మధ్య పోటీ పూర్తిగా ఏకపక్షంగా లేదన్నది 2024 ఫలితాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నేరుగా మున్సిపల్ ఎన్నికలకు అన్వయించలేం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో వార్డు ఒక్కో స్థానిక సమీకరణంగా మారుతోంది. ఇప్పుడు మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా కీలకంగా మారనున్నాయి. 2014లో బీసీ జనరల్గా ఉన్న చైర్పర్సన్ స్థానం 2021లో జనరల్ మహిళలకు మారింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఏ కేటగిరీకి వస్తుంది, ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుంది అన్నది ఆశావాహుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే రిజర్వేషన్ల ఖరారైన తర్వాత చాలామంది నాయకుల రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉంది. వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా అభ్యర్థుల ఎంపికపైన ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు ప్రధాన పార్టీల్లోనూ టికెట్ల కోసం పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం మదనపల్లి జనాభా, పట్టణ విస్తరణ, పెరుగుతున్న మౌలిక వసతుల అవసరాలు కూడా ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ట్రాఫిక్ సమస్యలు, పట్టణ అభివృద్ధి వంటి అంశాలపైన ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేసే అవకాశం ఉంది. 2011 జనగణన ప్రకారం మదనపల్లి పట్టణం అవుట్గ్రోత్ కలిపి 1.80 లక్షలకు పైగా జనాభా ఉంది. ప్రస్తుతం అధికారిక తాజా జనాభా లెక్కలు లేకపోయినా పట్టణ విస్తరణలో ఓటర్ల సంఖ్య, వార్డుల రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ ఈసారి మరో కీలక అంశంగా మారనుందనే చర్చ సైతం లేకపోలేదు. అన్ని పార్టీలకు పార్టీ గుర్తు ఎంత ముఖ్యమో వార్డు స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కూడా అంతే ముఖ్యం. స్థానిక సమస్యలపై స్పందించడం, వ్యక్తిగత పరిచయాలు, సామాజిక సమీకరణాలు, కుటుంబ ప్రభావం వంటి అంశాలు ఒక్కో వార్డులో ఫలితాలను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో టికెట్ దక్కని ఆశావాహులు రెబల్స్గా బరిలోకి దిగితే ప్రధాన పార్టీల ఓట్లు చీలే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థుల ఎంపిక, నాయకుల మధ్య సమన్వయం రెండు పార్టీలకు కీలక పరీక్షగా మారనుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో కూటమి ధీమాగా ఉంది. మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయంతో వైసీపీ తిరిగి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మదనపల్లిలో రెండు పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉందని స్పష్టమవుతోంది. షాజహాన్ బాషా గెలిచిన వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్కు కూడా భారీగా ఓట్లు వచ్చాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థాయి పోటీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే 2014లో బీసీ రిజర్వేషన్తో ప్రారంభమైన మున్సిపల్ రాజకీయాలు 2021లో జనరల్ మహిళా రిజర్వేషన్కు మారాయి. ఒక దశలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పైచేయి సాధించింది. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల సమయం. రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయి, టికెట్లు ఎవరికి దక్కుతాయి, రెబల్స్ ఎవరికి నష్టం చేస్తారు, వారు ఏ స్థాయిలో, ఎవరి వ్యక్తిగత బలం ఎంత, ప్రజల స్థానిక సమస్యలు ఏ పార్టీకి కలిసొస్తాయి, ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేస్తాయనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా మదనపల్లి మున్సిపల్ పీఠం కోసం ఇప్పుడు అసలు పోరు మొదలైంది. గతంలో వైసీపీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పై చేయి సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు తమ బలాన్ని నిరూపించుకుంటారన్నది అసలు ప్రశ్న. అయితే రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, వార్డు స్థాయి సమీకరణాలు, రెబల్స్ ప్రభావం, స్థానిక సమస్యలు ఇవన్నీ మదనపల్లి ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీ విజయాన్ని కూటమి మున్సిపల్ స్థాయిలోనూ కొనసాగిస్తోందా, లేక గత మున్సిపల్ విజయాన్ని వైఎస్ఆర్సీపీ తిరిగి సాధిస్తుందా? మదనపల్లి మున్సిపల్ పీఠం ఎవరిదన్నది ఎన్నికల ఫలితాల రోజే తేలనుంది. అప్పటి వరకు మదనపల్లి రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.